జిల్లాలోని రామయ్యంపేటలో నియోజకవర్గ సాధన ఉద్యమం వేగం పెరుగుతుంది. బుధవారం రామయ్యంపేట మండల కేంద్రంలో నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో సభ్యులు తహసీల్దార్ రజనీ కుమారికి వినతి పత్రం సమర్పించారు. 1956లో నియోజకవర్గంగా ఉన్న రామయ్యంపేట 2008 డిలిమిటేషన్ తర్వాత తన గుర్తింపును కోల్పోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యను అందించిన ప్రాంతంగా రామయ్యంపేటకు ప్రత్యేక చరిత్ర ఉందని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా పోరాటం చేసి నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకుంటామని సమితి సభ్యులు స్పష్టం చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రామయ్యంపేట నియోజకవర్గం కావాలి కావాలి రామయ్యంపేట నియోజకవర్గం కావాలి సాధిద్దాం 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 నియోజకవర్గం సాధిద్దాం 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 నియోజకవర్గం సాధిద్దాం జై రామయ్యంపేట జై రామయ్యంపేట జై రామయ్యంపేట జై రామయ్యంపేట పక్కపండి మండలం కూడా మా హైలైట్ చేస్తే మేము కూడా ఉంటాం. ఈ రామాయంపేట నియోజకవర్గం ఇప్పుడు డీలిమిటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 2027లో మాకు ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. మేము కొత్తగా ఏం కోరతలేం. మా నియోజకవర్గం గతంలో ఉండి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దీన్ని చెయ్యండి అని అడుగుతున్నాం. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన చేయాలనే ఉద్దేశంతో భారత ప్రధాని మన ప్రియతమ నాయకుడు మోడీ గారి నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు అత్యవసర ఈరోజు కూడా మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా మన ప్రాంతం నుంచి గతంలో 1951 నుండి ఉన్న రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని మొన్న డిలిమిటేషన్ అయినప్పుడు ఎవరు పట్టించుకోకపోవడంతో మన ఎప్పుడంటే 2000 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోకపోవడంతో అప్పుడు సరైన రిప్రజెంటేషన్ లేని సమయంలో మన నియోజకవర్గం పోవడం జరిగింది. మళ్ళీ అటువంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో రామాయంపేట ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలోని పాత నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి మేము చర్చలు జరుపుతాం. అదేవిధంగా రామాయంపేట ప్రాంతంలోని ఉమ్మడి మండలం నుంచి కూడా అన్ని పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ఉన్న రోహిత్ రావు గారిని, ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రఘునందన్ రావు గారిని కూడా విజ్ఞప్తి ఏంటంటే, మా రామాయంపేట అనేది పూర్వ వైభవం ఉన్న పట్టణము. గతంలో తాలూకాగా, సమితిగా, నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లుతున్న సమయంలో దురదృష్టవశాత్తు కాన్స్టిట్యున్సీ పోయింది. కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీని పునరుద్ధరించమని మాత్రమే మేము అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కాన్స్టిట్యున్సీ కోసం ఎంతకైనా పోతాం. రామాయణపేట పట్టణము నియోజకవర్గ కేంద్రాన్ని మన శాసనసభ నియోజకవర్గ కేంద్రం ఏర్పాటు చేసే వరకు అన్ని పార్టీల నాయకులము, అన్ని యువజన సంఘాల నాయకులము, కుల సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని కూడా ఎవరైనా ఇప్పుడు అత్యవసరం ఉంది కాబట్టి ఎవరైనా పిలవకుండా రేపటి నుంచి అందరినీ భాగస్వాములు చేస్తూ నియోజకవర్గం ఏర్పాటయ్యే వరకు కూడా కలిసికట్టుగా పోరాడతామని, రామాయంపేట పట్టణం నియోజకవర్గ కేంద్రం ఏర్పాటయ్యే వరకు అందరం కలిసికట్టుగా ఉంటామని ఏదైతే ఈ డీలిమిటేషన్ కార్యక్రమాన్ని తీసుకొని 2027లో పార్లమెంట్ స్థానాలను, అసెంబ్లీ స్థానాలను కూడా ఏదైతే నియోజకవర్గాలను పునర్విభజన చేసి 816 వరకు పార్లమెంట్లు, 6000 చిల్లర అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయడానికి 2027లో ఈ పూర్తి చేసి ఎన్నికలు పోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు గతంలో 1951 నుంచి 2009 వరకు కూడా రామాయంపేట నియోజకవర్గం ఉండే. ఈ నియోజకవర్గానికి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కూడా ఈ నియోజకవర్గం రామాయంపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. 2009లో జరిగిన ఈ పునర్విభజన కార్యక్రమంలో రామాయంపేట ఏదైతే ఉందో నియోజకవర్గం కోల్పోయి సరి అయిన ప్రాతినిధ్యం లేక ఈ ప్రాంత నాయకులు పెడచెవిన పెట్టిన మూలంగా సర్వనాశనం అయిపోయిన రామాయంపేటను ఈరోజు అన్ని పార్టీలుగా, అన్ని ప్రజా సంఘాలుగా అందరం కూడా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మేము కొత్త నియోజకవర్గం అడగడం లేదు. గతంలో ఉన్న 91 నుంచి ఈరోజు 2009 వరకు ఉన్న నియోజకవర్గాన్ని ఖచ్చితంగా పునరుద్ధరించాలి. పునరుద్ధరించే వరకు కూడా మేమందరం కూడా అన్ని రాజకీయ పక్షాలు ప్రజలతో కలిసి మమేకమై ప్రజా సంఘాలుగా
ఉద్యమం చేస్తాం. ఇచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే గారికి రోహిత్ రావు గారు కానీ, మా ఎంపీ గారు కానీ, అదేవిధంగా మా కిషన్ రెడ్డి మినిస్టర్ గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డీలిమిటేషన్లో రామాయంపేట నియోజకవర్గం రద్దయిన సందర్భంగా మళ్ళీ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో రామాయంపేటలో అఖిలపక్షం పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలతో ఈరోజు గోర తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. కావున మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేదంటే దయచేసి మా డిమాండ్ ఒకటే, మేమేం లేదు, మా రామాయంపేట తాలూకాలను రద్దు చేసింది కాబట్టి డీలిమిటేషన్లో పోయింది కాబట్టి తిరిగి మళ్ళీ డీలిమిటేషన్లో మా రామాయంపేటను ఇప్పటిలాగే పునరుద్ధరిస్తారని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం.